రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమాన్ని సభాపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా పోలీసు గౌరవవందన స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్త హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే విధంగా ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలో 1,54,00,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీని ద్వారా 56 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని స్పీకర్ తెలిపారు. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ సార్. రెపరెపలాడుతూ ఎగిరిందోయి వన్నెల ముద్దుల నా జెండా, మరి గలగల నవ్వుతూ ఎగిరిందోయి మరి గగనము దాకా నా జెండా. స్వేచ్ఛ, స్వతంత్రానికి, సస్యశ్యామలానికి, శాంతికి, త్యాగ నిరతికి, ధర్మానికి అన్నా